ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక సాకెట్, అలాగే స్విచ్, ఇంకా ఇండికేటర్ ఈ మూడింటిని ఎలా బిగించాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి పీవీసీ బోర్డ్. దీని ప్రైస్ 20 రూపాయలు. ఇందులో మనం 3 స్విచ్లు అయితే వేసుకోవచ్చు. ప్రజెంట్ సాకెట్ వేసుకోవడానికి అయితే లేదు. సాకెట్ వేసుకోవడానికి మనకి ప్లేస్ అయితే ఎక్కువ అయితే కావాలి. చూడండి, మనకి సాకెట్ అయితే పట్టదు. స్విచెస్ అయితే వేసుకొని మనం బిగించుకోవచ్చు. అలాగే ఇండికేటర్ కూడా పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఎక్స్ట్రా కటింగ్ అయితే ఇచ్చారు. ఈ కటింగ్ మనం కట్ చేసుకున్నట్లయితే మనకి సాకెట్ అయితే పడుతుంది. సో మనం ఆక్సా బ్లేడ్తో దీన్ని అయితే కట్ చేయాలి. ఇటు సైడ్ కట్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కట్ చేసి చూపిస్తాను. అలాగే మనం ఇటు సైడ్ కూడా కట్ చేయాలి. ఓకే, కట్ చేసాం కదా. జస్ట్ దీన్ని మనం ఇలా పైకి అన్నామంటే ఈజీగా కట్ అవుతుంది. చూడండి, అలాగే ఇది కూడా మనం కట్ చేసుకోవాలి. జస్ట్ మనం ఇప్పుడు పైకి అనాలి, అంతే. చూడండి, ఈజీగా కట్ అయింది. ఇప్పుడు మనం సాకెట్ అయితే వేసుకోవచ్చు. ఓకే, అలాగే స్విచ్, తర్వాత ఇండికేటర్, ఈ మూడింటికి మనం స్క్రూలు వేసుకొని బిగించుకోవాలి. స్క్రూలు అయితే బిగించేసుకున్నాం. నెక్స్ట్ వీటి కనెక్షన్ ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇండికేటర్ వచ్చేసరికి స్విచ్ బోర్డ్లో కరెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి అయితే కనెక్షన్ అయితే ఇద్దాం. ఇక నెక్స్ట్ ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్ పనిచేసే విధంగా మనం కనెక్షన్ అయితే చేద్దాం. మనం వైర్ కనెక్షన్ కోసం రెడ్ అలాగే బ్లాక్ వైర్ అయితే తీసుకున్నాము. రెడ్ వచ్చేసరికి ఫేస్ కోసం, అలాగే బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్ కోసం. అలాగే మనం స్విచ్ బోర్డ్లో ఎర్త్ కనెక్షన్ చేసుకోవాలనుకుంటే మనం 1 స్క్వేర్ వైర్, గ్రీన్ వైర్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎర్త్ అవసరం లేదనుకుంటే మనకి గ్రీన్ వైర్ అయితే అవసరం లేదు. ఇది మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇప్పుడు మనం ఫేస్ అలాగే న్యూట్రల్ వైర్ని ఎలా బిగించాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫేస్ వైర్ అయితే బిగిద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఈ స్విచ్ ఆన్ చేస్తే మనకి సాకెట్ పని చేయాలి కాబట్టి స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం కనెక్షన్ చేయాలి. అలాగే మనకి ఎల్ అనే టర్మినల్కి ఎందుకు కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఎల్ అనగా లైవ్ అనమాట. సో మనం లైవ్ అనే టర్మినల్కి మాత్రమే కనెక్ట్ చేయాలి. ఎప్పుడైనా కానీ స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి మనం కనెక్ట్ చేయాలి. ఇటు సైడ్ చూడండి, ఎన్ అని ఉంది. ఎన్ అనగా న్యూట్రల్. సో మనం ఈ టర్మినల్కి ఓన్లీ న్యూట్రల్ మాత్రమే బిగించాలి. ఓకే, ఫస్ట్ మనం స్విచ్ పై టర్మినల్ నుంచి సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం కనెక్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి 1 స్క్వేర్ వైర్. ఫ్రెండ్స్, ఇంకా ఎప్పుడైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఓకే, ఇలా మనం నీట్గా వైర్ని అయితే మడచాలి. ఇక నెక్స్ట్ స్విచ్ స్క్రూ అయితే ఓపెన్ చేద్దాం. ఈ వైర్ మనం స్విచ్ పై టర్మినల్కి అయితే బిగిస్తున్నాం. ఓకే, ఈ వైర్ని సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే బిగించాలి. కొంచెం వైర్ లూజ్ ఉండే విధంగా చూసుకోండి. ఇక్కడికైతే కట్ చేద్దాం. ఈ వైర్ని మనం సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే బిగించాలి. ఓకే, కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఈ వైర్ని ఇలా మడుచుదాం. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఈ బోర్డ్కి రంధ్రం అయితే చేసుకోవాలి. వైర్లో పట్టే విధంగా ఇక్కడైతే చేద్దాం. అలాగే మనం మరొక రంధ్రం కూడా చేద్దాం. కింద సైడ్ ఒకటే రంధ్రం అయినా చేయొచ్చు, ఇలా 2వ రంధ్రం అయినా చేయొచ్చు. ఒక్కొక్క దాంట్లో వైర్ని అయితే పంపిస్తాం. ఓకే, వచ్చిన తర్వాత లోపల మనం ముడి వేద్దాం. ముడి వేసినట్లయితే మనకి వైర్స్ లోపల సైడ్ కనెక్షన్ అయితే పోవన్నమాట, బయట సైడ్ నుంచి లాగినప్పుడు కూడా. సో సమానంగా వైర్లు అయితే మనం తీసుకోవాలి.
ఓకే, ఇలా బయట సైడ్ నుంచి లాగినప్పుడు కూడా మనకి లోపల సైడ్ కనెక్షన్ అయితే పోదు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈ 2 వైర్స్ని ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఇండికేటర్. మనకి ఇండికేటర్ వెలగాలంటే ఫేస్ ఉండాలి, అలాగే న్యూట్రల్ ఉండాలి. ఇండికేటర్కి కింద సైడ్ ఫేస్ ఇస్తున్నాం, అలాగే పైన సైడ్ న్యూట్రల్ ఇస్తున్నాం. ఫేస్ వచ్చేసరికి రెడ్. ఈ వైర్ని మనం ఇండికేటర్ కింద సైడ్ అయితే ఇస్తున్నాము. అలాగే ఈ స్విచ్ కూడా మనం ఫేస్ కనెక్షన్ అయితే ఇవ్వాలి. సో పనిలో పనిగా ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనం ఫేస్ కనెక్షన్ అయితే ఇద్దాం. మనం మరొక వైర్ పీస్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి రెడ్ వైర్ ఉంది కదా, ఈ రెడ్ వైర్కి కలుపుకొని ఇండికేటర్ కింద సైడ్ అయితే ఇస్తున్నాము. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ వైర్ని స్విచ్ కింద వైపు అయితే బిగిస్తున్నాము. ఓకే, స్క్రూ అయితే మనం టైట్ చేద్దాం. ఓకేనా. ఇక నెక్స్ట్ న్యూట్రల్ ఉంది కదా, ఈ న్యూట్రల్ మనం ఇండికేటర్కి అయితే బిగించాలి. అలాగే మనకి సాకెట్ కూడా వర్క్ చేయాలంటే సాకెట్ కూడా మనం న్యూట్రల్ వైర్ అయితే బిగించాలి. ఒక న్యూట్రల్ వైర్ని అయితే తీసుకుంటున్నాము, బ్లాక్ వైర్ని. ఈ 2 వైర్లు మనం కలుపుకొని ఇండికేటర్కి అయితే బిగించుకోవాలి. ఓకే, ఈ వైర్ని మనం ఇండికేటర్ పై వైపు అయితే బిగించాలి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకున్నట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు మనం ఈ వైర్ని ఇండికేటర్ పై వైపు అయితే బిగిస్తున్నాము. ఓకే, ఇక నెక్స్ట్ ఈ వైర్ని సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే బిగించాలి. ఇక్కడ మనకి ఎన్ అని కనిపిస్తుంది చూడండి, ఎన్ అనగా న్యూట్రల్. ఈ టర్మినల్కి మనం న్యూట్రల్ వైర్ అయితే బిగించాలి. ఇప్పుడు మనం ఈ వైర్ని సాకెట్ ఎన్ టర్మినల్కి అయితే మనం బిగిస్తున్నాము. చూడండి, ఇలా మనం ఈజీగా కనెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒకటి మాత్రం పెండింగ్ ఉంది, ఎర్త్ వైరు. మన ఇంట్లో ఎర్త్ కనెక్షన్ ఉన్నట్లయితే ఈ ఎర్త్ టర్మినల్ కూడా మనం ఎర్త్ కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లకి అలాగే కంప్యూటర్స్కి మనం ఈ స్విచ్ బోర్డ్ వాడినట్లయితే కంపల్సరీగా మనం ఈ ఎర్త్ కనెక్షన్ అయితే చేసుకోవాలి. టేబుల్ ఫ్యాన్కి, టీవీలకి అయితే అవసరం లేదు. ఒకవేళ మనం ఈ స్విచ్ బోర్డ్ని ఫ్రిడ్జ్కి కానీ లేకుంటే కంప్యూటర్కి కానీ వాడుతున్నట్లయితే మనం ఎర్త్ వైర్ని ఇక్కడ ఎర్త్ టర్మినల్కి అయితే మనం బిగించుకోవాలి. ఇంకంతే కనెక్షన్స్. ఇప్పుడు మనం ఈ బోర్డ్ని క్లోజ్ చేద్దాం. మీకు కనెక్షన్స్ అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఈ వైర్స్ని ఇలా మనం 2 పిన్ ప్లగ్లో వైర్ కనెక్షన్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం సప్లై పెట్టి చెక్ చేద్దాం. చూడండి, మనకి ఇండికేటర్ అయితే వెలిగింది. అలాగే మనకి సాకెట్ వర్క్ చేస్తుందో లేదో కూడా చూద్దాం. ఇప్పుడు మనం మొబైల్కి ఛార్జింగ్ పెడదాం. ఓకే ఓకే, స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, మొబైల్ ఛార్జ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.